ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఒకడు తన తల్లిదండ్రులను గౌరవించాలన్న బైబిల్ ఆదేశాలకు అనుగుణంగా యేసు తన తల్లికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆమె నిశ్చయముగా అక్కడ వితంతువు అయి ఉండవచ్చు. ఆమె వయసు 50 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. ఆమె చాలా తక్కువ వ్యక్తిగత ఆదాయంతో, అసలు ఆదాయమే లేకుండా ఉండి ఉండవచ్చు. గనక తన తల్లిని తన ప్రియుడైన శిష్యుని చేతికి అప్పగించాడు. ఆ శిష్యుడు కూడా ఆమెను అక్కడే తన ఇంట చేర్చుకుని ఉన్నాడు. మనము కూడా తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉందాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మనం చూడకపోతే కారు చీకట్లో మన దీపము ఆరిపోతుంది.